మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. ఎప్పటి నుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్న కేంద్ర మంత్రివర్గం ఆశావాహులకు ఇటు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పబోతుందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లుగా గనక జరిగితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మే నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని అంటున్నారు. ఈసారి విస్తరణలో కొంతమందికి శాఖల మార్పులు, కొత్త వారికి అవకాశం, మరికొంతమందికి ఉద్వాసన ఉండే అవకాశం సైతం కనిపిస్తోందని జరుగుతున్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది. ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారంలోకొచ్చి రానున్న జూన్తో 2 ఏళ్లు పూర్తి కానుంది. ఈ తరుణంలో కేంద్ర కేబినెట్ విస్తరణ, మార్పులు, చేర్పులపై జోరుగా ప్రచారం మొదలైంది. దీంతో కూటమిలో మంత్రివర్గ ఆశావహుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. మొదటి మంత్రివర్గ విస్తరణలో భంగపడిన వారు ఈసారైనా తమకు అవకాశం కల్పించాలని అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట. దేశంలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ ఎత్తున మంత్రివర్గ విస్తరణ చేపడుతోందనేది ఢిల్లీ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి సీనియర్ నేతకు కేబినెట్ లో చోటివ్వటం ఖాయమంటున్నారు. ఈ మొత్తం కసరత్తులో ఏపీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కేంద్రంలోని ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో మార్పులు, చేర్పులుంటాయనే చర్చ కూడా ఉంది. మంత్రుల పనితీరు, రాబోయే రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్షాళన చేయనున్నారనే టాక్ నడుస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో, ప్రభుత్వంలో కీలక మార్పుల దిశగా ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ సర్కార్ 3.0లో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం లభించింది. తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 3కి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. దీనికి అదనంగా ఏపీ, తెలంగాణ నుంచి కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఏపీలో ఎన్నికల తరువాత బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని తప్పించి మాధవ్ కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించారు. ఆ సమయంలోనే బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరిని కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే పొత్తుల లెక్కలు, రకరకాల ఈక్వేషన్స్ తో పురంధేశ్వరికి కేబినెట్ బెర్త్ దక్కలేదు. అయితే ఈసారి జరిగే విస్తరణలో పురంధేశ్వరికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయట. రాజమండ్రి బీజేపీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరితో పాటు టీడీపీ, జనసేనలకు కూడా కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కే ఛాన్స్ ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. టీడీపీ నుండి సీనియర్ నేత, లోక్సభ స్పీకర్ గా పనిచేసిన జీఎంసీ బాలయోగి కుమారుడు, అమలాపురం యువ ఎంపీ హరీష్ బాలయోగికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలోనే బాలయోగి లోక్సభ స్పీకర్ గా పనిచేశారు. బాలయోగి సేవలను పరిగణలోకి తీసుకుని హరీష్ కేబినెట్ లో తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక జనసేనకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలనే డిమాండ్ ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందట. కేంద్ర మంత్రివర్గంలో బ్యూరోక్రాట్లే ఎక్కువగా ఉన్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలొస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వారందరినీ తప్పించే అవకాశం ఉందని కమలనాథులంటున్నారు. 2029 ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని తన టీంని ప్రధాని మోదీ సిద్ధం చేసుకున్నట్లు ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలో ఉన్న వారి శాఖల్లో కూడా మార్పులుంటాయంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర మంత్రులకు సంబంధించి శాఖల మార్పులుంటాయన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు శాఖలు మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇక ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ దక్కబోతోందని, స్వతంత్ర హోదా పోర్టుఫోలియోను కేటాయించే అవకాశం ఉందంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుండి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఫోకస్ అవుతోంది. మరి మోదీ టీంలో ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎవరు ఉద్వాసనకు గురవుతారు? ఎవరి శాఖల్లో మార్పులు జరుగుతాయి? ఏ రాష్ట్రానికి మంత్రివర్గంలో పెద్దపీట వేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.